ఒక గదిలో అడుగుపెట్టగానే గోడపై ఫోటోలు, కాని వాటిలో ముఖాలు దేదీప్యమానంగా ముడుచుకుపోయినవి. రాత్రి 3 గంటల సమయంలో ఒక తలుపు హఠాత్తుగా తెరుచుకుంది. అర్జున్ లోపలికి వెళ్లగానే ఒక పాత గదిలో బంధించిన వ్యక్తుల అరుపుల ఆడియో ప్లేయర్ వినిపిస్తుంది. వాళ్ళు తిరిగి వస్తున్నారు, వారిని శాంతించేందుకు ప్రతిసారి కొత్త బలిని కోరుకుంటుంది వెల్మార్. అర్జున్ చుట్టూ ఒకసారిగా గాలి వేస్తుంది. గదిలో తలుపులు మూసుకుపోయాయి. 5గురిలో మిగిలిన వ్యక్తి అర్జున్. అతడు భయంతో రహస్య గుహలోకి దిగుతాడు. అక్కడ సింహాసనంపై రాజు అరవింద్ ముసలివాడై, కళ్ళు మాత్రం ఉల్లాసంగా చలించుతుంటాయి. అతడి పెదాలు నెమ్మదిగా పలుకుతుంటాయి. అర్జు అని పిలుస్తాడు. గోడపై చివరి వాక్యం: ఈ రాజ్యానికి ఇక రాజు అవసరం లేదు, ఇప్పుడు కొత్త ఆత్మ కావాలి. గుహద్వారం ఒక్కసారిగా మూసుకుంది. మబ్బు రెట్టింపు అయ్యింది. ఇది వెల్మార్ రాజ్యం కాదు, శాపంగా మారిన చెరగని నీడ. 4వ భాగం రాబోతుంది.